పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడులో పోలీసులు ఆంక్షలు విధించారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్త సెక్షన్ 144తో పాటు పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నట్లు భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు తెలిపారు. బహిరంగ సభలు, నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించడానికి అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. 5 అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నేరమని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వ్యక్తులకు ఆకువీడులోకి ప్రవేశం లేదని డీఎస్పీ స్పష్టం చేశారు. చలో ఆకువీడుకు హిందూ సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. వారితోటి మొత్తం చుట్టూరా బ్యారికేడింగ్ వేసి అక్కడికి ఎవరు వెళ్లకుండా ఊర్లో మనం పికెట్స్ వేయడం జరిగింది. సో దీని గురించి ఇప్పటి వరకు చాలామంది కొన్ని స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, కొన్ని రాజకీయ పరంగా కొన్ని పార్టీలు కావచ్చు, లేకపోతే కొన్ని హిందుత్వ సంఘాలు కావచ్చు, లేకపోతే క్రైస్తవ సంఘాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా మేము ర్యాలీగా వస్తామని కొంతమంది, పాదయాత్ర చేస్తామని కొంతమంది, బైక్ ర్యాలీ చేస్తామని కొంతమంది, ఇలాగ రకరకాలుగా అందరూ ఆకివీడికి వచ్చే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళందరినీ మనం అడ్డుకున్నాం. ఎవరిని అక్కడ రానివ్వలేదు. ఎందుకనంటే సమస్య అంటూ ఒకటి ఉత్పన్నమైన తర్వాత దాన్ని మనం సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలా అనే దృష్టిలో ఫర్దర్గా అది మళ్ళీ ఇంకేది అనవసరంగా డిస్ప్యూట్ ఎక్కువ కాకూడదు అనే ఉద్దేశంతో బోత్ రెవెన్యూ అండ్ పోలీస్ ఆఫీసర్స్ అందరు కలిసి కూర్చొని ఇప్పుడు దాకా ఎవరిని అక్కడికి మనం అనుమతించలేదు. సో అదే క్రమంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే, రేపు 5వ తారీఖున చలో ఆకివీడు అన్నటువంటి ఒక పిలుపునిచ్చి చాలా సంస్థలు, క్రైస్తవ సంఘాలు కావచ్చు, హిందూ సంఘాలు కావచ్చు, వీళ్ళంతా కూడా అందరూ తరలి రండి, మధ్యాహ్నం అక్కడికి వెళ్దాము, 2 గంటలకు ఏదో మీటింగ్ పెడతాము, సైకిల్ ర్యాలీ చేద్దాము, నడిచి వస్తాము, ఇట్లా రకరకాలుగా ఎవరెవరికి కావాల్సిన ధోరణిలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో దయచేసి వాళ్ళందరికీ మేము ఒకటే అప్పీల్ చేస్తున్నాం. ప్రస్తుతానికి ఊరు ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఎలాంటి సమస్య ప్రస్తుతానికి లేదు. పికెట్స్ ఉన్నాయి. 144 సెక్షన్ అక్కడ అమల్లో ఉంది. 30 పోలీస్ యాక్ట్ కూడా అక్కడ అమల్లో ఉంది. సో ఎవరు కానీ ఎలాంటి సభలు కానీ లేకపోతే అక్కడికి నిర్వహించాల్సిన అవసరం లేదు. దాని దృష్టిలో అప్పీల్ చేస్తాం. దయచేసి ఈ 5th ఆకివీడికి వచ్చే ప్రయత్నం ఏదైనా ఉంటే అందరూ మానుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. ఇక తర్వాత కాదుకూడదని వస్తే మా పని మేము చేయాల్సి వస్తుంది. సో దయచేసి దాన్ని అనవసరంగా రప్చర్ చేయొద్దండి. సో సమస్యని మా పరిధిలోనే ఉంటే మేము ఏదైనా చేయగలుగుతాం. అంటే మా పరిధి అంటే అధికారులు, రెవెన్యూ వాళ్ళు కూర్చొని మా ఎస్పీ గారు, కలెక్టర్ గారు దీన్ని ఏదో సామరస్యంగా పరిష్కారం చేసే దృష్టిలో ఉన్నారు. సో అలాగనే ఆ సమస్యని మనము క్లియర్ అప్ చేద్దామనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే అందరినీ అప్పీల్ చేస్తున్నాం. సో దయచేసి ఎవరు కూడా రేపటి రోజు మీరు అనుకుంటున్న కార్యక్రమాలు ఏవి కూడా జరపొద్దని పేరున అందరినీ నేను అప్పీల్ చేస్తున్నా. మాకు తెలిసిన వాళ్ళందరికీ మేము ఫోన్లు కూడా చేసి చెప్పాము, బాబు దయచేసి రావద్దండి, అనవసరంగా గ్రామంలో ఇంకొక రకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి మన వంతుగా ఇటువంటి ప్రయత్నాలు చేయొద్దని చెప్తున్నాం అంతే. సో తర్వాత సమస్య మామూలుగా ఏమీ లేదు, నార్మల్ సిచ్యువేషన్ వచ్చిందన్న తర్వాత తప్పకుండా ఎవరైనా రావచ్చు, అక్కడ ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు, తప్పేం లేదు. మీరు అడగొచ్చు రేపొద్దున మేము రాకూడదా, ఆ ఊరు ఏమైనా ఇంకోటి ఎవరైనా క్వశ్చన్ చేయదలుచుకుంటే వాళ్ళందరికీ నేను అదే అప్పీల్ చేస్తున్నాను. ప్రస్తుతానికైతే ఊర్లో శాంతియుతంగా ఉంది, ఎలాంటి గొడవ లేదు. పికెట్స్ ఉన్నాయి, పోలీస్ వాళ్ళు బోత్ సైడ్స్ ఆ వీధిలోకి ఎవరిని పోనీకోకుండా పెట్టాం. అక్కడ ఉన్నటువంటి లోకలైట్స్ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. వాళ్ళకి నిత్యావసర వస్తువులు అన్నీ అందుతున్నాయి, వాళ్ళు తీసుకుంటున్నారు. రొటీన్ లైఫ్లోనే ఉంది తప్ప అక్కడ ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే ఏం లేదు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడులో పోలీసులు ఆంక్షలు విధించారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తగా సెక్షన్ 144తో పాటు పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నట్లు భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు తెలిపారు. బహిరంగ సభలు, నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించడానికి అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. 5 అంతకంటే ఎక్కువ మంది గుమికూడటం నేరమని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వ్యక్తులకు ఆకువీడులోకి ప్రవేశం లేదని డీఎస్పీ స్పష్టం చేశారు. చలో ఆకువీడుకు హిందూ సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎస్ సార్, మరి ఇదే అంశం గురించి వివరించడానికి మా కరెస్పాండెంట్ మురళి ఫోన్ ఇన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్, గుడ్ మార్నింగ్ మురళి, చెప్పండి, ఆకువీడులో సెక్షన్ 144 అమలు చేయడానికి ప్రధాన కారణం ఏమిటి? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఆకువీడు చలో ఆకువీడుకు సంబంధించి హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి. అంటే ఆకువీడు, పెదపేటలో రామాలయ విషయంలో నెలకొన్న వివాదం
శ్రీరామనవమి నాడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అక్కడ రాముడి విగ్రహానికి దండ వేసి వస్తున్న సమయంలో కొంతమంది అంటే 58 మంది పైగా దాడి చేయడానికి ప్రయత్నించడం, అలాగే జనసేన నాయకులు గౌరవ అనిల్ మీద ఇంకా 2-3 పైన కూడా హత్యాయత్నం చేయడంతో అయితే పెదపాటలో 144 సెక్షన్ పోలీస్ యాక్ట్ 30 యాక్ట్ అమల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఆక్వీడు ప్రాంతానికి హిందూ సంఘాలు కానీ క్రైస్తవ సంఘాలు కానీ ఎవరు రావడానికి అనుమతి లేదు. అంటే గ్రామంలో ప్రస్తుతం శాంతియుత వాతావరణం నెలకొంది. ఎవరు కూడా ఆక్వీడు రావద్దంటూ కూడా భీమవరం డిఎస్పీ రఘువీర్ విష్ణు విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఇప్పుడు ఆక్వీడు పెదపేట రామాలయ ప్రాంతం అంతా కూడా ప్రశాంతంగా ఉంది. అంటే ఇరు వర్గాలకు సంబంధించి ఏ విధమైన గొడవలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే 144 సెక్షన్ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. అంటే ఒక పక్క హిందూ సంఘాలు మేము వస్తామని చెప్పి పిలుపు, అంటే ఈ రోజు మధ్యాహ్నం హిందూ సంఘాలకు సంబంధించి చెలో ఆక్వీడికి పిలుపునిచ్చిన నేపథ్యం. అలాగే క్రైస్తవ సంఘాల నేతలు కూడా, అలాగే మాజీ ఎంపీ హర్ష్ కుమార్ కానివ్వండి, అలాగే కొంతమంది క్రైస్తవ నాయకులు కూడా మేము చెలో ఆక్వీడు వస్తాము, ఆక్వీడు రావడానికి వస్తున్న నేపథ్యంలో అంటే అక్కడ ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టవద్దు ఎవరు, అటు క్రైస్తవ సంఘాలు కానివ్వండి ఇటు హిందూ సంఘాలు కానివ్వండి, అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొనే వరకు కూడా ఎవరు రావద్దంటూ కూడా డిఎస్పీ రఘువీర్ విష్ణు విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఆ ప్రశాంతంగా గొడవలు జరగకుండా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంది. ఎవరు అంటే మేము ఏదైనా పాకిస్తాన్ లో ఉందా లేకపోతే వేరే చోట ఉందా, మేము రావడానికి ఏంటంటూ కూడా కొంతమంది అడిగే ప్రశ్నలకు కూడా రఘువీర్ విష్ణు సమాధానం చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు అక్కడ జరుగుతున్న వాతావరణంలో మాత్రమే మీరు రావచ్చు, కొన్ని రోజుల తర్వాత మీరు రావచ్చు అంటూ కూడా చెప్పారు. ఇప్పటికే అక్కడ రఘురామకృష్ణరాజు అంటే బ్రిటిష్ హయాంలో కట్టిన రాముడు గుడి అయితే ఏదైతే శిథిలావస్థ చేరుతుందో దానికి సంబంధించి కృష్ణశిలతో 700 సంవత్సరాలు నిలిచే విధంగా ఉండడానికైతే రాముడు గుడి కట్టడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి సపతి విజయవాడకు చెందిన నాగిరెడ్డితో అయితే దీనికి సంబంధించిన మందిరానికి సంబంధించిన స్కెచ్ను కూడా గీయించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు కూడా సుమారు 80 లక్షల రూపాయలు విరాళాలు, అంటే ఒక్కో వ్యక్తి 10,000 రూపాయలు మాత్రం విరాళాలు ఇచ్చే విధంగా కటప్ చేసినా కూడా 80 లక్షల రూపాయలు ఇప్పటికే విరాళాలు వచ్చినాయి. ఆ గుడి కడతామని చెప్పి గుడి కట్టడానికి ట్రిబ్యునల్ కూడా సన్నాహాలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. రైట్ మురళి, ప్రస్తుతం ఆక్వీడులో పరిస్థితి ఎలా ఉంది? ఎంతమంది పోలీసులు మోహరించారు? ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చారు. ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. అంటే హిందూ సంఘాలు చెలో ఆక్వీడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారని చెప్పుకోవచ్చు. అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంది, పోలీస్ 30 యాక్ట్ కూడా అమల్లో ఉంది. పెదపేట రామాలయం వద్దకు ఎవరు కూడా రావడానికి అనుమతులు లేవంటూ కూడా వందలాది మంది పోలీసులను అయితే ఆక్వీడు భారీగా మోహరించిన పరిస్థితి అయితే ఉంది. హిందూ సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు, ఇక్కడ ప్రశాంతత వాతావరణం ఉంది, ఆ వాతావరణాన్ని చెడగొట్టవద్దంటూ కూడా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరైనా అతిక్రమించి వస్తే అరెస్టులు తప్పవంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడానికి వందలాది మంది పోలీసులతో అయితే పహారా ఉందని చెప్పుకోవచ్చు. ఇద్దరుగా రైట్ మురళి, 5 కంటే ఎక్కువగా గుమికూడదనే నిబంధనలు ప్రజలు పాటిస్తున్నారా? 144 సెక్షన్ కూడా ఉంది. పెదపేట రామాలయ ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉన్న కారణంగా అంటే 4-5 కంటే కూడా ఎక్కడ గుమ్ము కూడా వద్దు, సభలు సమావేశాలకు అనుమతి లేదు. ఎవరు అంటే లోకల్స్ తప్ప, అంటే ఆ గ్రామానికి సంబంధించిన వారు తప్ప బయట నుంచి ఏ వ్యక్తులు వచ్చినా ఎవరు వచ్చినా కూడా అడ్డుకునే పరిస్థితులు ఉన్నాయి. అంటే బయట అంటే జిల్లాలో నలుమూలల నుంచి అటు క్రైస్తవ సంఘాల వారు కానివ్వండి ఇటు హిందూ సంఘాల వారు ఎవరు రావడానికి అనుమతి లేదు. రైట్, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వ్యక్తులను ఎలా నియంత్రిస్తున్నారు? చెక్ పోస్టులు ఏర్పాటు చేశారా? ఆ చుట్టూరు అంటే గ్రామానికి సంబంధించి నాలుగు ప్రక్కల కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. పోలీస్ పహారాలోనే ఉంది, అంటే ఆక్వీడుకు సంబంధించి పోలీస్ పహారాలోనే ఉంది. ఎక్కడా కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎవరైనా వస్తున్నారు అంటే అనుమానాస్పదంగా 2 కంటే 3-4 వస్తే వారిని విచారిస్తున్నారు. మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు అని విచారించిన తర్వాతే
ఆర్కివిడి లోపలికి పంపించే పరిస్థితులు ఉన్నాయి ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ మురళి.